వచ్చే విదేశీయులపై అమెరికా విదేశాంగ శాఖ బాంబు పేల్చింది. కొత్తగా వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. బిజినెస్ B1, టూరిస్ట్ B1 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు $5,000 నుంచి $15,000 వరకు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి ఏడాది పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ కొనసాగనున్నట్టు వెల్లడించింది. దీంతో భారత్ నుండి US వెళ్లాలనుకునే భారతీయులపై ఈ కొత్త ప్రోగ్రాం ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకవేళ వీసా గడువు పూర్తయిన అమెరికాలోనే ఉండిపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాండ్ కోసం చెల్లించిన డబ్బులను ఎప్పుడు తిరిగిస్తారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విదేశీయులు అమెరికా డ్రీమ్స్ పై డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానాన్ని, వీసాల జారీని కఠినతరం చేసిన ట్రంప్ ఇప్పుడు వీసా అప్లై చేసుకునే వారిపైన పిడుగు పడేలా చేశారు. అమెరికాకు వచ్చే B1, B2 వీసా దరఖాస్తుదారుల కోసం 12 నెలల పాటు పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో అమెరికా విదేశాంగ శాఖ ఒక టెంపరరీ ఫైనల్ రూల్ను ప్రచురించింది. ఈ ప్రోగ్రాం ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 5 వరకు అమల్లో ఉండనున్నట్టు పేర్కొంది. వీసా గడువు ముగిసినా కూడా ఆ తర్వాత అమెరికాలో ఉండిపోయే రేటు ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు లేదా స్క్రీనింగ్, వెట్టింగ్ సమాచారం తక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారు లేదా నివాస ఆవశ్యకత లేకుండా పౌరసత్వం అందించే దేశాల నుంచి వచ్చేవారు $5,000 నుంచి $15,000 వరకు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్ డబ్బులను వీసా జారీ చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. వీసా నిబంధనలను పాటిస్తూ గడువు ముగిసేలోపు అమెరికా నుంచి బయలుదేరితే ఈ డబ్బులను తిరిగి ఇవ్వనున్నారు. ఒకవేళ వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతే మాత్రం ఆ డబ్బులను సీజ్ చేస్తారు. ఈ ప్రోగ్రాంను అమలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో కలిసి పనిచేస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14159లో భాగంగా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అమెరికాకు అక్రమ వలసలను అరికట్టేందుకు వీసా బాండ్ వ్యవస్థను అమలు చేయాలని గతంలో ట్రంప్ భావించారు. వీసా ఓవర్ స్టే రేటును తగ్గించడం, ఇతర దేశాల ప్రభుత్వాలను తమ పౌరులు అమెరికా వీసా నిబంధనలను పాటించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ బాండ్ ప్రోగ్రాంను అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 DHS ఓవర్ స్టే రిపోర్ట్ ప్రకారం 3 లక్షల మందికి పైగా B1, B2 వీసా హోల్డర్లు తమ అనుమతించిన గడువు తర్వాత కూడా అమెరికాలో ఉండిపోయారు. ఈ సమస్యను అధిగమించడానికి బాండ్ వ్యవస్థను పరీక్షించేందుకు ఈ పైలట్ ప్రోగ్రాంను రూపొందించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా అధిక ఓవర్ స్టే రేటు ఉన్న దేశాల జాబితాను విదేశాంగ శాఖ 15 రోజుల ముందు travel.state.gov ప్రకటిస్తుంది. ఈ జాబితాలో చాడ్, ఎరిట్రియా, హైతీ, మయన్మార్, యెమెన్ వంటి దేశాలు ఉండవచ్చని, అలాగే స్క్రీనింగ్ సమాచారం తక్కువగా ఉన్న దేశాలు లేదా నివాస ఆవశ్యకత లేకుండా పౌరసత్వం అందించే దేశాలు కూడా చేరవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త నిబంధన భారతీయ దరఖాస్తుదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పైలట్ ప్రోగ్రాంలో ఏ దేశాలు చేరుతాయనే జాబితాను అమెరికా ఇంకా ప్రకటించలేదు. అయితే భారత్ నుంచి B1 మరియు B2 వీసాల కోసం దరఖాస్తు చేసేవారు ఈ బాండ్ చెల్లించాల్సి వస్తే ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది. B1 వీసాలు వ్యాపార సమావేశాలు, కాన్ఫరెన్సుల కోసం, B2 వీసాలు టూరిజం లేదా కుటుంబ సందర్శనల కోసం తీసుకుంటారు. ఈ వీసాల కోసం ఇప్పటికే $185 మెషిన్ రీడబుల్ వీసా ఫీజు చెల్లించాలి. అప్పుడు అదనంగా $5,000, $15,000 బాండ్ అంటే సుమారు 4.2 లక్షల నుంచి 12.6 లక్షల రూపాయలు చెల్లించాలంటే చాలా మందికి ఖరీదైనదిగా మారుతుంది. ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు, టూరిస్టులు లేదా కుటుంబ సందర్శనల కోసం అమెరికా వెళ్లేవారు ఈ బాండ్ భారాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ బాండ్ రిఫండబుల్ అయినప్పటికీ దీన్ని చెల్లించడానికి ముందస్తు ఆర్థిక సామర్థ్యం అవసరం. ఇది చిన్న వ్యాపారులు లేదా సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారవచ్చు. అమెరికా టూరిజం రంగం ఇప్పటికే కోవిడ్-19 తర్వాత కోలుకుంటున్న సమయంలో ఈ బాండ్ నిబంధన వల్ల టూరిస్టుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పైలట్ ప్రోగ్రాం అమెరికా టూరిజం రంగాన్ని దెబ్బతీస్తుందని, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యను తగ్గిస్తుందని US ట్రావెల్ అసోసియేషన్ హెచ్చరించింది. అమెరికా టూరిజం రంగం సంవత్సరానికి $200 బిలియన్ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయితే ఈ బాండ్ నిబంధన వల్ల ఈ ఆదాయం గణనీయంగా తగ్గనుందని వెల్లడించింది.
అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని అమెరికా విదేశాంగ శాఖ వివరించింది. ష్యూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకువచ్చిన వీసా వేవర్ ప్రోగ్రాంలో ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 42 దేశాలు ఉండగా అందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాకుండా వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కూడా ఒక్కోసారి బాండ్ల నుంచి మినహాయింపు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2020 నవంబర్లో వీసాలకు బాండ్ల నిబంధనను ప్రవేశపెట్టారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇక ఈ వీసా బాండ్ ప్రోగ్రాంకు అమెరికా ఇటీవల ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్కు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్లులో భాగంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం $250 వీసా ఇంటిగ్రిటీ ఫీజును విధించారు. ఈ కొత్త బాండ్ ప్రోగ్రాం B1, B2 వీసాలకు మాత్రమే పరిమితం కాగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు వర్తిస్తుంది. ఈ సరికొత్త బాండ్ విధానం చిన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని, ఇది అమెరికా అంతర్జాతీయ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పైలట్ ప్రోగ్రాం 12 నెలల పాటు అమల్లో ఉండనుంది. దీని ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో శాశ్వత నిబంధనగా మారే అవకాశం కూడా ఉంది. అంతేకాక ఈ ప్రోగ్రాం విజయవంతమైతే ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు కూడా ఇలాంటి బాండ్ విధానం విస్తరించే అవకాశం ఉంది.